నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను భాగ్యశ్రీ. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూసుకుంటే, ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే కనుక జనాభా లెక్కల సీట్లు పెంచితే తిరుగుబాటే. ఇక పునర్విభజనలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం, ఈ రాష్ట్రాల్లో నిర్వినియం చేయాలన్నదే బీజేపీ కుట్ర. తెలంగాణ ప్రాజెక్టుల కోసమే ఢిల్లీ వెళ్తున్నా మేం లిక్కర్ దందాలు చేయడం లేదు. ప్రత్యేక విమానంలో దుబాయ్ వెళ్లలేదు. పీసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 6,000 కోట్లతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి 2న వనపర్తిలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి వెల్లడి. ఇక మరో న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశం చూసుకుంటే కనుక దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు, చేసింది ఒప్పుకోవట్లేదు. ఇక జనాభా ప్రతిపాదికన లోక్సభ సీట్లు పెంచే కుట్ర. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకే భారీగా ప్రయోజనం, దక్షిణాది ఓట్లతో పని లేకుండా గెలవాలని ఎత్తుగడ. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాదికే శిక్ష. ఇప్పటికే పన్నుల వాటాలో తెలంగాణకు అన్యాయం. మేం రూపాయి ఇస్తే 42 పైసలే వెనక్కి వస్తోంది. బీహార్కు 7.60, యూపీకి 3 ఇస్తున్నారు. ఇక మోదీ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాం, ఇతర భాషల్లో బలవంతంగా రుద్దితే ఊరుకోం. విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఇక అసామాన్యులైన సామాన్యురాలు మీనాక్షి నటరాజన్కు గాంధీ మార్గమే స్ఫూర్తి. గత రాష్ట్ర ఇన్ఛార్జీలకు పూర్తి భిన్నంగా ఆమె వైఖరి. నిరాపణనందరకు పట్టం. ఇక రైల్లో రాష్ట్రానికి రాక ప్రభుత్వ అతిథి గృహంలోనే బస. స్వాగతం పలికేందుకు స్టేషన్కు రావద్దని ముందే స్పష్టం. ఆమె సూచనతో గాంధీ భవన్ వద్ద కనిపించని ఫ్లెక్సీలు, కటౌట్లు. ఎన్ఎస్యుఐ నుంచి సిడబ్ల్యూసి సభ్యురాలి దాకా. ఇక సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే కనుక రామోజీ లేరు, విచారణ అక్కర్లేదు. మార్గదర్శి కేసు సమయం వృధా వ్యవహారం. డిపాజిట్ల పనుల వసూలుపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆర్బీఐ చూసుకుంటోంది. హైకోర్టుకు సూచించిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు. ఇక మార్గదర్శి ఫైనాన్షియర్లకు లబ్ధి చేకూర్చేలా ఎత్తుగడలు. చట్ట విరుద్ధంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్ల సేకరణ నేరమన్న ఆర్బీఐ. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సిందే. రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యుఎఫ్డి బాధిత. ఇక ఆయన మరణించిన కూడా విచారణ తప్పదని స్పష్టీకరణ. నాడు అక్రమాలు జరగలేదని ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఇక మార్చి 7వ తేదీకి విచారణ వాయిదా. ఇక ఏపీలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు చూసుకుంటే కనుక 12 ప్రగతికి 10 సూత్రాలు. స్వర్ణాంధ్ర 2047 దిశగా తొలి అడుగు. దాని మేరకే బడ్జెట్లో కేటాయింపులు. రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక వృద్ధి లక్ష్యం 3.22 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్. ఇక అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యం. మూలధన వ్యయానికి రెట్టింపు నిధులు. సాగు వృద్ధికి 29,000 కోట్లు. పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, మౌలిక సదుపాయాలను పెద్దపీట. తల్లికి వందనం కోసం 9,400 కోట్లు. అన్నదాత సుఖీభవకు కేటాయింపులు. ఇక ఏడాది నుంచే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. ఒక్కో రైతుకు 20,000 చొప్పున లబ్ధి. ఇక కౌలు రైతులకు అందే మొత్తం వర్తింపు. ఇక నెలాఖరులోగా పదవుల భర్తీ. ఆలయ కమిటీలు, ఏఎంసీలో నియామకాలు. పక్కన తిరిగేవారిని కాదు, పనిచేసే వారిని సిఫార్సు చేయండి. కేడర్తో అంతరం పెరుగుతోంది. కార్యకర్తలను కాపాడుకోవాలి. 5 ఏళ్లు హింసలు పెట్టినా, ప్రాణాలు తీసినా పార్టీతోనే ఉన్నారు. మహానాడు కల్లా పార్టీలు, కమిటీలు. సమస్యలుంటే అంతర్గతంగానే చర్చించాలి, వీధిన పడకూడదు. బడ్జెట్ను జనంలోకి తీసుకువెళ్లాలి. వివేక హత్య రాజకీయాలకు కేస్ స్టడీ. క్రిమినల్స్తో అప్రమత్తంగా ఉండాలని ఇక ఎమ్మెల్యేలతో ముఖాముఖి అయ్యారు సీఎం.